పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి, ఎవరంటే వాళ్ళు విప్పుకోవటానికి ఇది ఏమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసేసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థను కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడుంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈరోజు అతన్ని విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తూ ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్ హార్ట్ అటాక్లు, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలు కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు, కానీ పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాట్లాడి ఈ పదాలు ఎట్లా? నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తిరిగిస్తున్నాం. ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యల్ని, మీరు ఏదైతే నిన్నటి దినం వ్యాఖ్యలు పోలీసు వృద్ధులు చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరపు నుంచి, దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితోటి మేము పనిచేస్తా ఉన్నాం. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ విజ్ఞప్తి పదే చెప్తా ఉన్నాం. మీరు ఇదే విధంగా గాన ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పోలీసు వ్యవస్థను తోలనాడదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తాం. నా పేరు భవానీ, నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తా ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్ చేసి పోలీసు అందరి బట్టలు ఊడదీస్తాం, మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇది
హేయమైన చర్య. చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము. దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పోలీసు ఉద్యోగం అంటే అంత ఆషామాషిగా రాదు. ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో పాల్గొని కొన్ని వేల మందితో పోటీపడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నెగ్గాలి. రాత పరీక్షలోనే కాదు, శారీరక దారుఢ్యంలో పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, హై జంపు, లాంగ్ జంపు, ఇవన్నీ శారీరక దారుఢ్యం ఉంటే గానీ వాళ్ళు ఈ పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించరు. ఇవన్నీ సాధించినా కూడా వారికి ఈ యాంటీజెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక పోలీసు ఉద్యోగంలో రావాలంటే అతను సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఇవన్నీ సద్గుణాలు ఉంటేనే వాళ్ళు పోలీసులో ఉద్యోగానికి రావడం జరుగుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుమారు 1 సంవత్సరం పాటు వాళ్ళు అతి కఠోరమైన ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా అక్కడ ఉండే ఆ ట్రైనింగ్ సిస్టంలో ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగి మధ్యలోనే రావడం జరుగుతుంది. కొంతమంది ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడి మధ్యలోనే హార్ట్ అటాక్లు వచ్చి వెనక్కి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబడిన యూనిఫామ్ను మీరు చాలా సింపుల్గా మేము ఊడదీస్తాము, పబ్లిక్లో నిలబెడతాము అని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. మరొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాము. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. నిజంగా పోలీసుల్లో కూడా కొంతమంది చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే మీరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, చట్టపరంగా ఏ శిక్షలైనా తీసుకోవచ్చు. గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేశాం. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్లు మేము ఇలా చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అట్లాగే చాలా అనేకమైన ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాను. గతంలో మీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా పనిచేశాం. అంటే నేనేమంటానంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారంగా శాంతి భద్రతలు మనమే చేసుకుని మన దగ్గరే అధికారం ఉందని చెప్పేసి మనం రాజకీయ వ్యవస్థల రాజరికంగా పాత రోజుల్లో ఉండే కదా, రావి ఏం చెప్తే అదే శాసనం అయ్యేది. అట్లా కాదు కదా. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడినప్పుడే దానిని మనోగడి ముందుకెళ్తా ఉంటుంది. అందుకని చట్టం ఏదైనా ఉందంటే చట్టం పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అది మేము తప్పు చేసినా లేకపోతే ఇంకెవరు తప్పు చేసినా దయచేసి అందరం కూడా చట్టాన్ని గౌరవిద్దాం, ఆ చట్టపరంగా పోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. వాస్తవం ఎవరు మాట్లాడినా అది సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, బాధ్యతాయుత ఉన్నటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించి తీరవలసిందే. అంతేగాని ఏకవచనంతో సంబోధించడాన్ని అసలు నేనైతే వినలేదు. మీరు అంటున్నారు కాబట్టి ఒకవేళ సంబోధించిన ఉంటే మటుకు తప్పే. లేదు మీరు పెట్టండి, మళ్ళీ చూసానా నేను మాట్లాడతాను. అట్లా నేను అనేది అది కాదు. నేను అంటున్నా ఎవరైనా సరే బాధ్యతమైన పదవుల్లో ఎవరున్నా కూడా గౌరవించవలసిందే అంటున్నా. మీకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు అందరూ జైలు 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 అంటారు. అసలు జైలు అంటే ఏంది? జైలు కూడా పరివర్తన కేంద్రాలే. అంటే మానసికంగా గాను శారీరకంగా గాను ఒక వ్యక్తి నేరం చేస్తే అది ఒక శిక్షణా కేంద్రం. జైలు అనేది అది పనిష్మెంట్ అని మనం అనుకుంటా ఉంటాం. కానీ వాస్తవానికి రాజ్యాంగపరంగా చూసుకున్నా కూడా అవి పరివర్తన కేంద్రాలు. అంటే ఒక వ్యక్తి యొక్క సత్ప్రవర్తన. మీరు చూడండి, 10 సంవత్సరాలు శిక్ష వేసేస్తారు, అక్కడ సత్ప్రవర్తన జరగని 5 సంవత్సరాలకి రిలీజ్ అయిపోతారు కదా. సో అట్లా పరివర్తన కేంద్రాలు ఏదైతే అది ఉందో ఆ విధంగా మనం ప్రవర్తించాలని నా విజ్ఞప్తి. ఒకవేళ ఏకవచనంతో సంబోధించినా మీరన్నట్లు అట్లు పార్టీలు ఇదంటే అది మీ ఎవరెవరి వ్యక్తిగతం అండి. పార్టీలు అనేది అది ఎవరికి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నువ్వు ఓటు హక్కు నువ్వు వినియోగించవచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో. అది నువ్వు చెప్పేదానికి కాదు కదా. అది
పార్టీ మనం ఒక బాధ్యతాయుతమైన ఉన్నప్పుడు మటుకు ఇప్పుడు నేను గత ప్రభుత్వంలో కూడా ప్రెసిడెంట్ని, ఇప్పుడు ప్రెసిడెంట్ని, అప్పటి నుంచి మాట్లాడుతాను. పోలీసులు ఎవరినన్నా కూడా నేను ఖండిస్తా. నాకు ప్రభుత్వంతో దీంతో కాకపోతే ఇంకో క్లారిటీ ఇస్తున్నా. మీరు చాలా మంది అడుగుతారు, ఏమైనా ప్రతిపక్షాలే మీకు కనపడుతూ ఉన్నాయి, అధికార పక్షం కనపడలేదు, అధికార పక్షంలో అలా అన్నారు ఇలా అంటుంటారు. అధికార పక్షానికి ప్రతిపక్షానికి చిన్న తేడా ఏంటంటే, అధికార పక్షం అన్నప్పుడు సో మెనీ రిప్రజెంటేషన్ వేదికలు ఉన్నాయి మాకు. అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తాం, సార్ అట్లా చేస్తారు, అతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, లేకపోతే అతను సస్పెండ్ చేయండి, అతను డిస్మిస్ చేయండి చెప్పి అడుగుతాం మేము. అదే దీనికి వచ్చేలేక ఆ వేదిక మాకు లేదు కాబట్టి ఈ వేదిక ద్వారా మా యొక్క దీన్ని మేము ఖండిస్తూ ఉంటాం. అంతే తప్పితే దీంట్లో మాది స్వలాభం అంటే ఏముండదు. ఏదండి ప్రభుత్వం కాదు, ఎవరు ఎవరైనా కూడా చట్టపరంగా ఉన్నటువంటి చట్టాలను, నిర్దేశించిన చట్టాలను మాత్రమే మనం అమలుపరచవలసి ఉంటుంది. అది ప్రభుత్వమైనా, డీజీపీ గారైనా, ఎవరైనా సరే నిర్దేశించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగం ఏదైతే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన ఆ రాజ్యాంగమే ఈ రోజు మనల్ని అందరినీ కాపాడుతూ ఉందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎంపీని కానీ చెప్పాలంటే కింద లెవెల్ ఉద్యోగస్తులే, అంటే సిఏ లెవెల్ వాళ్ళే మాట్లాడతారు. పై అధికారులు ఐపీఎస్లు ఉండరు. కాకపోతే విషయం పెద్ద విషయం అయ్యేటప్పటికి అప్పుడు ఐపీఎస్ ఇన్వాల్వ్మెంట్ బయటకు వచ్చేటప్పటికి ఈ చిన్నవాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అట్లా ఎక్కడ లోపం ఉంది అంటే ప్రభుత్వంలో ఉందా, ఈ పోలీసు ఉన్నతాధికారులు ఉందా? సరే, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మొన్న మాకంటే ముందుగా మాకు నిన్న జరిగింది, మాకు అనేకమైన డ్యూటీలు ఉంటాయి, మాకు మీలాగా ఫ్రీగా పట్టుకునే దానికి లేదు కదా. మీరంటే మీరు కాదు, జనరల్ గా మాట్లాడుతున్నా. సరే, వాడు వెనక్కి తీసుకుంటున్నా, నేను ఫ్లోలో మీరంటే మీరని కాదు, జనరలైజ్ చేయడం వల్ల అలా మాట్లాడారు. ఓకే, సరే సరే సోదరా, మనం మానవులు, అందుకే కదా ఆ ఫ్లో అన్నారు కాబట్టి, ఆ వ్యవస్థలో వెళ్ళిపోయింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. అవును కాదు కదా, ఇప్పుడు అన్నిటికంటే మీరు అన్నట్టు విమర్శించడం చాలా తేలిక, చాలా తేలిక, కానీ దాని మీద కట్టుబడటమే కష్టం. అది మీకు తెలియదు. నేను మీకు చెప్పేంత మాత్రం కూడా కాదు, అది కూడా చెప్తున్నా. నేను మీలో కూడా ఒకటినే, మేమే వేరే రాజ్యాంగం నుంచి రాలా, మన అందరితో ఒకటే రాజ్యాంగం, మనం ఆ విధంగానే పోవాలా. మీరు అన్నట్టు ఏం చెప్పారు ఇందాక మీరు, మొన్న కూడా దీనికి ముందు కూడా మేము స్పందించమంటే నా డ్యూటీలో ఉంటాయి కాబట్టి ఎస్పీ గారు కూడా దాని మీద స్పందించారు కదా. మాకంటే ముందుగా ఐపీఎస్ ఆఫీసర్ స్పందించారు. మేము ఎప్పుడు వచ్చాం, 24 గంటల తర్వాత వచ్చాం. మరి మీరంటూ అది కరెక్ట్ కాదు కదా. గుర్తుచప్పుడు ఏముండదండి, ఆన్ పేపర్, ఆన్ రైటింగ్. గుర్తుచప్పుడు ఏముండదు దాంట్లో, ఆన్ పేపర్, ప్రతిదీ పేపర్లో ఉంటుంది. ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ గా ఆధారం అబద్ధం చెప్పదు, ఆ పేపర్ అబద్ధం చెప్పదు. ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇప్పుడు సిఐడి అధికారులు ఇప్పుడు కేసు నమోదు చేస్తారు. ఈ తప్పు ఎప్పుడు జరిగిందండి? ఆ గవర్నమెంట్ లో ఉండగా జరిగింది. అప్పుడు పోలీసు అధికారులు స్పందించలేదు, అప్పుడు ఇది కేసులు పెట్టలేదు, ఇప్పుడు ఇది కేసులు పెడతారు. అప్పుడే తప్పు జరిగింది కదా. ఏం తప్పు అంటున్నారు? ఇప్పుడు సిఐడి అధికారులు పెట్టిన కేసులు అప్పుడు జరిగినవి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. అప్పుడు జరిగిన తప్పులు అప్పుడు ప్రభుత్వం ఉండగానే తప్పులు జరిగాయి. మరి ఆ అదే నేను అంటున్నా, ఏదైనా దాని ఎంక్వైరీలోనే అదే తేలుతుంది. ఒకవేళ మీరు అన్నట్లు అధికారిగా తప్పు చేస్తుంటే వ్యూడ్ సీరియస్లీ, అంతే కదా. ఎవరికైనా అది ఆయనకైనా నాకైనా ఇంకొకరికైనా కొన్ని రోజులకు వ్యూడ్ సీరియస్లీ కదా. గత ప్రభుత్వంలో సాక్షాత్తు డీజీపీ గారిని హైకోర్టు నుంచి రూల్ ఆఫ్ లా చదవమని కోర్టు హాల్లో అడగడం జరిగింది. ది సేమ్ సిచ్యుయేషన్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ ఇన్ దిస్ గవర్నమెంట్. రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని నేను అడుగుతున్నాను. రూల్ ఆఫ్ లా ప్రకారమే పోవాలా, ఉందా లేదా దట్ ఈస్ సెకండరీ. రూల్ ఆఫ్ లా ప్రకారమే పోవాలి ఎవరైనా.
అట్లా మాట్లాడుకునే అవసరం లే మనకి. రూల్ ఆఫ్ లా ఎవరైనా డీజీపీ గారైనా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిందే. నేనే రాజ్యాంగాన్ని పనిచేయాల్సిందే. ఎవరికి ఏముండవు, వేరే అధికారాలు ఏముండవు. అందరూ రూల్ ఆఫ్ లా. మీరందరూ, నేనందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రూల్ ఆఫ్ లా పాటించవలసి తీరవలసిందే. అదే ఎవరైతే పాటించారో వీడు సీరియస్లీ